హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు జరిగిన పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ పరీక్షలో వచ్చినటువంటి ప్రశ్నల సరళి ఏ విధంగా ఉంది, ఏ సబ్జెక్ట్ నుంచి ఏ విధంగా ప్రశ్నలు అడిగారు, తెలుగు, ఇంగ్లీష్, సైన్స్, మ్యాథ్స్, సైకాలజీ, మెథడాలజీకి సంబంధించిన ప్రశ్నలు ఏ విధంగా వచ్చాయనేది పూర్తిగా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, పక్కన హైప్ అనే బటన్ వస్తే దాన్ని కూడా నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్లో ఆల్ అనే నోటిఫికేషన్ను ఆన్ చేసి పెట్టుకోండి. అట్లనే ప్లే స్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ను ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. అందులో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, అది మీకు యూజ్ అవుతుంది. ఖచ్చితంగా అయితే వీడియోని లైక్ చేయండి. ఇక్కడ మనకు మొత్తంగా 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ నుంచి ఎక్కువగా ప్రశ్నలు అయితే రావడం జరిగిందని తెలుస్తూ ఉంది. తెలుగు, ఇంగ్లీష్కు సంబంధించి గత పరీక్షతో పోలిస్తే ఈసారి తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ పేపర్లు సులభంగా వచ్చినాయి. ఇంగ్లీష్ ప్యాసేజ్ కూడా సులభంగానే ఉంది. కానీ కంప్యూటర్ స్క్రీన్ పై స్క్రోలింగ్ చేయడం వల్ల కొంత సమయం తీసుకోవడం జరిగిందని అంటా ఉన్నారు. ఇక సైన్స్కు సంబంధించి బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, కెమిస్ట్రీ మూడింటికి కూడా సమాన ప్రాధాన్యత ఇచ్చారు. గతంలో కంటే ఈసారి సైన్స్ ప్రశ్నలు మెరుగ్గా ఇచ్చారు. కొన్ని ప్రశ్నలు స్టేట్మెంట్స్ రూపంలో కూడా రావడం జరిగిందట. ఇక మ్యాథ్స్కి సంబంధించి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసిన నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు కూడా సులభంగా వీటిని ప్రశ్నలను ఆన్సర్ చేయడానికి అవకాశం ఉన్నట్లుగా ఇచ్చారంట. సైకాలజీ గతంలో లాగా పూర్తిగా అప్లికేషన్ ఓరియంటెడ్ కాకుండా అప్లికేషన్తో పాటు డైరెక్ట్ క్వశ్చన్లు కూడా చాలా వచ్చినాయట. దీనివల్ల అభ్యర్థులు స్కోర్ పెరిగే అవకాశం అయితే ఉంది అని అంటున్నారు. ఇక మెథడాలజీ ఇది పూర్తిగా అప్లికేషన్ ఓరియంటెడ్గా వచ్చింది. ముఖ్యంగా ఎవాల్యుయేషన్కి సంబంధించి కానీ ఫార్మేటివ్ మరియు సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ పైన కొన్ని సబ్జెక్టుల మెథడాలజీలోనూ ప్రశ్నలు రిపీట్ అయినాయి. అలాగే విద్యా ప్రమాణాలపైన కూడా ప్రశ్నలు అడిగిరట. మార్నింగ్ సెషన్లో అడిగిన కొన్ని ప్రశ్నలు అయితే ఇక్కడ తీసుకురావడం జరిగింది. తెలుగు సబ్జెక్టుకు సంబంధించి ధనము, విహంగము వంటి పదాలకు అర్థాలు, పర్యాయ పదాలు అడిగిరట. నారాయణ శతకకర్త ఎవరు అని అడిగిరు, బమ్మెర పోతన. జానపద సాహిత్యంలో అలంకార పరిశోధన గ్రంథం రాసింది ఎవరని అడిగిరు, ఆచార్య బిరుదరాజు రామరాజు. అన్య పదార్థ ప్రధానం కలిగిన సమాసం ఏది, బహువ్రీహి సమాసం. ఇది సింపుల్ క్వశ్చనే. ఇంద్రగణం కానిదేదని అడిగిరంట, యగనము. చిన్నప్పుడే కవిత రచయిత ఎవరు, వట్టికోట ఆల్వారు స్వామి. యయాతి చరిత్రను రాసిందెవరు, పునగంటి తెలగనాచార్య. జాబిల్లి జ్ఞాపకాల అనుభవాలు ఎవరి ఆత్మకథ, సంగం లక్ష్మీబాయి. నన్నయ్య రచన శైలికి చెందనిది, ఉద్దండలీల. మరాలము అనగా అర్థమైందని అడిగిరంట, హంస. తెలుగు పాఠ్యపుస్తకాలు ఇతివృత్తాల ఆధారంగా రూపొందించబడ్డాయి. నికష, పరీక్ష, మదింపు, మాపనం అనేవి సంగ్రహణాత్మక మూల్యాంకనం కిందికి వస్తాయి. దీనికి సంబంధించిన ఒక ప్రశ్న అడిగిరు. సైకాలజీ చూస్తే బ్రూనర్ పునర్బలన సిద్ధాంతం, బండూరా పరిశీలనాత్మక సిద్ధాంతం, లర్నింగ్ వితౌట్ బర్డెన్ అంటే భారం లేని విద్య దేనికి సంబంధించిందని అడిగిరు. ఎన్సెఫ్ 2005కి సంబంధించింది. రక్షక తంత్రాల నుండి దమనంపై ప్రశ్న అడిగిరు. బాలల హక్కుల పరిరక్షణ చట్టం 2005, ఎరిక్సన్ మనో సాంఘిక వికాస దశలు, తారండైక్ అభ్యసన సిద్ధాంతం, భాటియా ప్రజ్ఞామాపని మరియు ప్రాజెక్టు పద్ధతిపై కూడా ప్రశ్నలు వచ్చినాయట. ఇంగ్లీష్ సబ్జెక్ట్లో చూస్తే ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ పాసివ్ వాయిస్, కరెక్ట్ స్పెల్లింగ్ గుర్తించడం, ఇన్కరెక్ట్ సెంటెన్సెస్, జంబుల్డ్ సెంటెన్సెస్ వీటిపై ప్రశ్నలు అడిగిరట. గ్రామర్ కంటే వొకాబులరీపై ఎక్కువ ఫోకస్ చేసిరు. ఇక సైన్స్ చూస్తే మైకోరైజా అనేది ఏ రకమైన సహజీవనం అనే ప్రశ్న, స్పిరులినా, డయాటమ్, శిలీంధ్రాలకు సంబంధించి జతపరచండి అనే ఒక కాన్సెప్ట్లో ఒక ప్రశ్న, కాలేయానికి సంబంధించిన స్టేట్మెంట్స్ ఒక ప్రశ్న, జీర్ణక్రియ, రక్త ప్రసరణ వివరించడానికి ఉపాధ్యాయుడు ఉపయోగించేదేందని ఫ్లో చార్ట్, ఎడ్గార్ డేల్ అనుభవాల శంకు నుంచి మూర్తం నుండి అమూర్తానికి అమర్చడం. తర్వాత మ్యాథ్స్ విషయానికి వస్తే దీర్ఘచతురస్రం చుట్టూ బాట వేస్తే బాట వైశాల్యం కనుగొనడం ఒక ప్రశ్న, సగటు మరియు సరాసరికి సంబంధించిన క్వశ్చన్ ఇచ్చిరంట. ఘాతాంకాల నుంచి 3x = 81 అయితే ఎక్స్ వాల్యూ ఎంత అని అడిగిరంట, 4 ఆన్సరు. త్రికోణమితి నుంచి cos θ = 12/13 అయితే tan θ విలువ ఎంత అని అడిగిరట. కింద ఆప్షన్స్లో ఇచ్చిన దాన్ని బట్టి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఎత్తులు మరియు దూరాలకు సంబంధించిన స్తంభాల సమస్య, సముతులకు సంబంధించి ఇంటర్సెక్షన్ ప్రశ్న, సమద్విబాహు త్రిభుజ చుట్టుకొలత, గణం సంపూర్ణతల వైశాల్యం, ఇద్దరు వ్యక్తుల పని మరియు వాటాల సమస్య అంటే రేషియోకి సంబంధించిన ప్రశ్న, విశ్లేషణ పద్ధతికి సంబంధించిన ఒక ప్రశ్న కూడా వచ్చిందంట. ఇది ఉదయం వచ్చినటువంటి ప్రశ్నల సరళి ఆ విధంగా ఉందట. ఇక మధ్యాహ్నం సెషన్లో, ఆఫ్టర్నూన్ సెషన్లో అడిగినటువంటి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. తెలుగు సబ్జెక్ట్లో రొంపి అనగా అర్థం ఏందని అడిగిరట, బురద.
పిత్రార్జితం అనేది ఏ సంధి? యనాదేశ సంధి అది. 6th క్లాస్ తెలుగు పాఠ్యపుస్తకం పేరు అంటే నవవసంతం 1. 6th 7th 8th తరగతులకు నవవసంతం 1 2 3, 9th 10th తరగతులకు సింగిడి 1, 2 అనేవి ఉంటాయి. ఈ క్వశ్చన్ అడిగారు అన్నట్టు. ఊష్మాలు అని వేటినంటారు? శేషాసాహాలను. చిత్త శతకర్త శ్రీపతి భాస్కర కవి. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న తొలి తెలంగాణ మహిళ ఎవరు అని అడిగారు? సంగం లక్ష్మీబాయి. అమంగళం ఏ సమాసం? 9 తత్పురుష సమాసం. తెలంగాణ భీష్ముడు అని ఎవరిని అంటారు? ఆదిరాజు వీరభద్రరాజు. అట్లనే సైకాలజీ మరియు ఇతర అంశాలను చూస్తే నిరంతరం పునర్బలనం, పియాజే సిద్ధాంతం, ఫోక్సో యాక్టు, జైలు శిక్షల వివరాలు, కోల్బర్గ్ నైతిక వికాసం, ఆర్టీ 2009, ఎన్సిఎఫ్ 2005, అభ్యసన బదలాయింపు మరియు ఎరిక్సన్ సిద్ధాంతాలపై ప్రశ్నలు వచ్చినాయంట. ఈరోజు మార్నింగే ఆర్టీ 2009కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్తో కూడిన ఒక వీడియో అప్లోడ్ చేసిన. అందులో నుంచి క్వశ్చన్ అడిగింటారని నేను అనుకుంటున్నా. ఇక్కడ కవర్ అయినటువంటి క్వశ్చన్స్ కాకుండా మీకేమైనా క్వశ్చన్స్ తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్లో అయితే తెలియజేయండి. మిత్రులందరూ కూడా తెలుసుకుంటారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, హైప్ అనే బటన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.